హాయ్ అండి. ప్రేమతో 4వ భాగం వినండి. కిషోర్‌ని ఇంటరాగేషన్ చేసిన తర్వాత ప్రకాష్‌ని, వర్ధనమ్మని కూడా విడివిడిగా పిలిచి ఇంటరాగేషన్ చేస్తున్నారు. లావణ్యకి తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆన్ చేసి హలో ఎవరు అంది. నేనెవరైతే ఏళ్లే కానీ సతీష్ హత్య కేసు నీ మెడకు చుట్టుకోబోతోంది. తప్పించుకునే మార్గాలు వెతుక్కో, లేదంటే చిక్కుల్లో పడతావు అన్నాడు అటు నుండి. ఎవరు నువ్వు? సురేష్, నువ్వే కదా? గొంతు మార్చి మాట్లాడితే గుర్తుపట్టలేనా? నువ్వే కదా సతీష్ని చంపింది? ఎందుకు చేసావు ఈ పని? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు, నీతో మాట్లాడాలి అంది లావణ్య. నేను సురేష్ని కాదు, నా పేరు యాదేశ్. నేనొక సబ్ ఇన్స్పెక్టర్ని. నీకు హెల్ప్ చేద్దామని ఈ విషయం నీకు చెప్తున్నాను అన్నాడు యాదేశ్. మీరు పోలీస్ ఆఫీసరా? మీరు నాకు హెల్ప్ చేయడం ఏంటి? నన్ను టెస్ట్ చేస్తున్నారా? నిజంగా చెప్తున్నాను, నేను ఈ హత్య చేయలేదు. నన్ను నమ్మండి అంది లావణ్య. మిమ్మల్ని నమ్మాను కనుకే మీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాను అన్నాడు ఆదేశ్. నాకు సహాయం చేయడం వల్ల మీకు నా నుండి ఏం కావాలి అంది. తెలివైన దానివే. ముందు నా హెల్ప్ నీకు హెల్ప్ అయితే అప్పుడు అడుగుతానులే. ముందు నేను చెప్పింది విని అర్జెంటుగా వెళ్ళి హోమ్ మినిస్టర్ని కలువు. అలా చేయడం వల్ల నీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నాడు. సార్, ఆవిడ మా ఇంటి పక్క ఇంట్లో ఉన్న లక్ష్మి కాదు, హోమ్ మినిస్టర్ వైజయంతి గారు. వెళ్ళాలంటే అపాయింట్మెంట్ అది ఉండాలి అంది. అబ్బా, నాకు తెలియదు మరి. నేను ఏర్పాటు చేశాలే కానీ ముందు వెళ్ళి ఆవిడని కలువు. నీ కథని చాలా హృదయ విదారకంగా చెప్పు. ఆవిడ నీ మాటలు పూర్తిగా నమ్మాలి. నీ మీద జాలితో తొందరగా ఈ కేసు తేలేలా పోలీసులను నీ జోలికి రాకుండా ఆవిడ చేయగలదు అన్నాడు. మీరెంత చెప్తున్నారు? అదేదో సురేష్ ఎక్కడున్నాడో మీరే కనుక్కుంటే సరిపోతుంది కదా సార్. అతను దొరికితే పూర్తిగా నేను ఈ చిక్కుల నుండి బయటపడతాను అంది లావణ్య. అంటే నిజంగానే నువ్వు ఇది చేయలేదా? నీ భర్త చేశాడా? అతనే చేశాడు అనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఈ ప్రశ్నలు విన్నాక మీరు పోలీస్ అనే నమ్మకం వచ్చేసింది సార్. ఇది ముమ్మాటికి అతను చేసిన పనే సార్. నాకు అసలు అనుమానమే లేదు. అతనికి తప్పించి ఇంకెవ్వరికి సతీష్ని చంపే అవసరం కానీ పగ కానీ లేవు అంది. ఎవరు చేసిందైనా ఇప్పుడు నీకు కావలసింది ఆవిడ సింపతి. అది సంపాదించుకున్నావంటే పోలీసులు నిన్ను ఇంటరాగేషన్ అని, అరెస్ట్ అని మాటిమాటికి తిప్పడం, తీసుకువెళ్ళడం ఇలాంటివి చెయ్యరు అన్నాడు. అవునా? థ్యాంక్ యూ సార్. మీరు ఒక పోలీస్ అయ్యుండి పోలీసులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి నేను అంది లావణ్య. నువ్వున్న పరిస్థితుల్లో నీకు అండగా నిలబడే వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనొచ్చాను. నన్నే అనుమానిస్తున్నావే. ఏదైనా అవకాశం దొరికితే దాన్ని పట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి నీది. నేను ఆసరాగా ఉంటానంటున్నానుగా. ఉపయోగించుకుంటే నీకే మంచిది. దీని నుండి తొందరగా బయటపడతావు. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఎన్ని గంటలకు వెళ్ళాలి అంది. నువ్వేదైనా చాలా తొందరగా అర్థం చేసుకుంటావే. నేను లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయి. అక్కడ నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేనే నిన్ను పరిచయం చేస్తాను అన్నాడు. వస్తాను సార్. కానీ ముందు నువ్వు వెళ్ళి కలువు, అపాయింట్మెంట్ తీసుకున్నాను అన్నారు. ఇప్పుడేమో మీరే అక్కడ ఉంటాను, మీరే నన్ను తీసుకువెళ్తాను అంటున్నారు. ఇదంతా ఏదైనా ట్రాప్ చేయటానికి కాదు కదా? అయినా బయట నా కోసం పోలీసులను పెట్టారనుకుంటా. నేను అక్కడికి రావడం కూడా వాళ్ళు చూస్తారు కదా అంది. చూడాలి. నీకెంత పెద్ద పెద్దవాళ్ళ పలుకుబడి ఉంది అని తెలిస్తే వాళ్ళు నీ దగ్గరికి రావడానికి భయపడతారు. టైం వేస్ట్ చేయకుండా ముందు రా అన్నాడు కొంచెం విసుగ్గా. వస్తున్నాను అని రెడీ అయ్యి బాబుని తీసుకుని బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ తలుపు వేసి ఆటో మాట్లాడుకుని అతను పంపించిన లొకేషన్ చూసుకుంటూ వెళ్ళింది. డిపార్ట్మెంట్ ఈ అమ్మాయి కదలికల కోసం నిఘా పెట్టిన కానిస్టేబుల్ కూడా తన వెనకే తన బైక్లో ఫాలో అవుతున్నాడు. యాదేశ్ చెప్పిన లొకేషన్కి వెళ్ళేసరికి అక్కడ అతను సిద్ధంగా ఉన్నాడు. ఆమెను చూసి దగ్గరికి వచ్చాడు. సార్, మీరేనా నాకు ఫోన్ చేసింది అంది సివిల్ డ్రెస్లో ఉన్న అతను చూస్తూ. అవును. ఇప్పుడు నేను లోపల వరకు తీసుకువెళ్తాను. అక్కడి నుండి ఇంకొక వ్యక్తి నేను లోపలికి తీసుకువెళ్తాడు. నువ్వు ఆవిడకి ఎలా చెప్పుకుంటావో జాలి కోల్పేలాగా చెప్పుకో. నేను తీసుకొచ్చాను అని మాత్రం చెప్పొద్దు అన్నాడు యాదేశ్. అదేంటి మరి? అపాయింట్మెంట్ తీసుకున్నది మీరే కదా?
నీకు అపాయింట్మెంట్ ఎవరు తీసుకున్నారని ఆవిడ అడిగితే అంది. నిన్ను ఎవరు అపాయింట్మెంట్ గురించి అడగరు. నీకు హెల్ప్ కావాలా, ఈ సోదంతా కావాలా అన్నాడు. హెల్పే కావాలండి. సరే, మీ పేరు చెప్పకూడదు అంతే కదా. మీరేదో రకంగా చేసి సతీష్ని ఎవరు చంపారో తెలుసుకోగలిగితే మీరెలా చెప్తే అలా వింటాను అంది. చేద్దాం చేద్దాం, అన్నీ చేద్దాం. ముందు ఈ పని కంప్లీట్ చెయ్యి. నా పేరు చెప్పకు. నువ్వు వెళ్ళి ఎలా మేనేజ్ చేసుకుంటావో ఇది నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంది. ఆవిడ నీ తరపుని మాట్లాడేలాగా చేసుకో. ఇక నీకు తిరుగులేదు. ఆవిడ గట్టిగా ప్రెషర్ పెడితే వీళ్ళెవరో ఒకరిని సతీష్ని హత్య చేసిన వాడిగా నిరూపించి వాడిని లోపల పడేస్తారు. నువ్వు బయట పడిపోవచ్చు అన్నాడు. సార్, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ హత్య నేను చేయలేదు. మీరు నన్ను ఇరికిస్తున్నారు అన్న మూలంగా నేను వచ్చాను. నాకు కావాల్సింది సతీష్ని ఎవరు చంపారో తెలియాలి అని అతని మొహం విసుగ్గా పెట్టడం చూసి, సరే సరే వెళ్దాం పదండి అంది. జాలి కొలిపేలాగా రమ్మన్నప్పుడు నువ్వు ఇలా రెడీ అయి రావచ్చా? నీట్గా ఉన్నావు. నిన్ను చూస్తే జాలేస్తుందా ఎవరికైనా? ఏదో ఉంది ఈ అమ్మాయి వెనక అనేట్టున్నావు. కొంచెం విచారంగా ఫేస్ పెట్టు. నీ వస్త్రాలంకరణ మీద, నీ జుట్టు మీద శ్రద్ధ లేనట్టు ఉండాలి అన్నాడు. మీరు చాలా ఖతర్నాక్ ఉన్నారు సార్. ఇక్కడ ఏదైనా వాష్రూమ్ ఉందంటారా అంది. లోపలికి నిన్ను తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళాక యూజ్ చేసుకో. అతన్ని కాదు, వాష్రూమ్ని అన్నాడు నర్మగర్భంగా. ఇంత హెల్ప్ చేసింది మీరు, అతనిని ఎందుకు యూజ్ చేసుకుంటాను అంది అర్థమైనట్టు. ఇప్పుడు కరెక్ట్ దారిలో ఉన్నావు, నడు అని తీసుకువెళ్ళి అక్కడున్న ఇంకొక వ్యక్తికి సైగ చేసి తను వెనక్కి వెళ్ళిపోయాడు. అతనితో కలిసి ముందుకు వెళ్తూ, ఇక్కడ ఎక్కడైనా వాష్రూమ్ ఉందా అంది. ఇక్కడికి వచ్చేటప్పుడే అవన్నీ చూసుకుని రావాలి కదమ్మా. మేడం అపాయింట్మెంట్ టైం అయ్యాక ఇవన్నీ ఏంటి అన్నాడు విసుగ్గా అతను. అంటే బాబు అర్జెంట్ అంటున్నాడు అంది నసుగుతూ. సరే, ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉంది చూడు. తొందరగా, లేట్ అయితే మేడం బయటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఇప్పుడే వచ్చేస్తాను సార్ అని వెళ్ళి కొంచెం జుట్టుని అటు ఇటు చిందరవందరగా జరుపుకుని పౌటకు పెట్టిన స్టెప్పిని తీసేసి ఏదో పట్టించుకున్నట్టు క్యాజువల్గా వేసుకున్నట్టు అలా చుట్టినట్టు దగ్గరికి వేసేసుకుంది. అద్దంలో తను చూసుకుని ఇప్పుడు సరిపోయింది అన్నట్టు సంతృప్తిగా మళ్ళీ బాబుని ఎత్తుకుని బయటకు వచ్చేసింది. హోమ్ మినిస్టర్ వైజయంతి దగ్గరికి వెళ్తుంటేనే ఏడుపు మొహం పెట్టేసింది. పిల్లోడిని అక్కడ కూర్చోబెట్టి ఆవిడ కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ, నా భర్త దుబాయ్లో జాబ్ చేయడానికి వెళ్ళాడు మేడం. వస్తానన్న రోజు అతను రాలేదు. అందుకని నేనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికని వెళ్ళాను. వాళ్ళేమో ఒక శవాన్ని చూపించి మీ హస్బెండ్ ఏమో గుర్తుపట్టమన్నారు. అది నా ఫ్రెండ్ సతీష్ది. ఒకవేళ నా హస్బెండ్ చంపేశాడేమో అన్నాను. అది పట్టుకుని పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు మేడం అంది ఏడుస్తూ. మామూలుగా అయితే తల్లి ఏడుస్తుంటే ఆ పిల్లోడు కూడా ఏడుస్తాడు. అలాంటిది వాడికి ఏమైందో ఏడవకుండా వాళ్ళ అమ్మనే విచిత్రంగా చూస్తూ కూర్చున్నాడు. వాడి వంక చూసింది. వీడు ఏడవడం లేదేంటి అన్నట్టు. అమ్మాయి, ముందు నువ్వు కాళ్ళు వదులు. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అమ్మా ఈ అమ్మాయికి. కూర్చో. ఇలా కూర్చుని ప్రశాంతంగా చెప్పు, ఏడవకు అంది ఆవిడ. వాళ్ళిచ్చిన నీళ్లు తాగి అసలు నేరస్తులను వదిలేసి నా వెంట పడుతున్నారు. చిన్నపిల్లోడితోటి ఉన్నాను నేను. ఎలా చంపగలుగుతాను ఒక వ్యక్తిని? మేడం, మీరే కల్పించుకుని ఈ కేసు తొందరగా తేలేలాగా నా భర్త ఎక్కడున్నాడో కనిపెట్టేలాగా చెయ్యాలి అంది లావణ్య. నువ్వు క్లియర్గా అసలు ఏం జరిగిందో చెప్పు ముందు. విషయం తెలియకుండా నేను వాళ్ళని కేకేసి పని అప్పచెప్పడానికి ఇది ఒక హత్య కేసు. భారతి అంటూ గట్టిగా పిలిచింది. ఒక మధ్య వయస్కురాలు అక్కడికి వచ్చి నిలబడి, చెప్పండి మేడం అంది. మళ్ళీ లావణ్య వంక చూస్తూ, నువ్వు జరిగిందంతా ఈవిడికి చెప్పు. తను నాకు చెప్తుంది. నేను పోలీసులను పిలిచి విషయం చెప్తాను. అది కూడా నీ తరపున తప్పు లేదంటేనే అంది హెచ్చరిస్తున్నట్టు. లావణ్యను ఫాలో అవుతూ వస్తున్న వ్యక్తి లావణ్య బయలుదేరిన వెంటనే విక్రాంత్కు ఫోన్ చేశాయి వివరించాడు. తను ఎక్కడికి వెళ్తుంది, అక్కడ ఎవరిని కలుస్తోంది అన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని చెప్పాడు విక్రాంత్. అలాగే సార్ అని కాలు కట్ చేశాడు. ఒక 10 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేశాడు. సార్, లావణ్యకి ఆ యాదేశు హెల్ప్ చేస్తున్నాడు అన్నాడు. ఏ యాదేశు? ఎస్పీ యాదేశా అన్నాడు విక్రాంత్. అవును సార్, అతనే. అతనిక్కడ హోమ్ మినిస్టర్ ఇంటి దగ్గర ఉన్నాడు. లావణ్య వచ్చి అతన్ని కలిసింది. ఆమెని వైజయంతి గారి దగ్గరికి పంపిస్తున్నాడు. తను వెనక్కి వచ్చేశాడు అన్నాడు. ఆమె లోపల నుండి వచ్చి ఎక్కడికి వెళ్తుందో కూడా చూడు
అని కాల్ కట్ చేసి, లావణ్యకి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారితో పనేంటి? ఈ ఆదేశ్ ఆమెను ట్రాప్ చేశాడా, లేకపోతే ముందు నుండి వీళ్ళిద్దరికీ సంబంధం ఉందా అనుకుంటూ సునంద రూమ్కి వెళ్ళి, లావణ్య హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడని కలవడానికి వెళ్ళింది అన్నాడు. ఏంటి అమ్మాయి, పోలీస్ ఇంటరాగేషన్లు, పోలీసు వ్యవహరించే తీరు అంతా తెలిసినట్టు అడుగులు వేస్తోంది అంది సునంద. అదే, ఆ యాదేశు సాయం చేస్తున్నాడట. తనే తీసుకున్నట్టున్నాడు అపాయింట్మెంట్. అతనికి దీనిలో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో అన్నాడు సాలోచనగా. ఏంటి, వీళ్ళిద్దరికి ముందు నుండే పరిచయం ఉందంటావా? అందుకే ఆ అమ్మాయి పోలీసులు ఏమడుగుతారో ఏం చేస్తారో అన్నీ ముందే తెలుస్తున్నాయేమో అంది సునంద. నాకు అదే అనుమానంగా ఉంది, కానీ చెప్పడానికి లేదు. వాడికి ఆడపిచ్చి కదా, అమ్మాయి ఇన్వాల్వ్ అయిన కేసులు అని ఏదో రకంగా అమ్మాయితో పరిచయం పెంచుకోవాలని వచ్చాడా, లేదా ముందు నుండి వీళ్ళిద్దరికీ సంబంధం ఉందో తెలీదు. అది తెలుసుకోవాలి మనం ముందు అన్నాడు. ఇప్పుడు లావణ్య ఏ స్టెప్ తీసుకోబోతోంది? ఇవన్నీ చూస్తుంటే పకడ్బందీగా ఈ అమ్మాయి ఏదో ప్లాన్ చేసిందని, అది బెడిసి కొట్టి సతీష్ చనిపోయి ఉంటాడు అనిపిస్తోంది నాకు అంది. మేడం, మీకోసం గీత వచ్చారు అన్నాడు బయట నుండి కానిస్టేబుల్. పంపించి లోపలికి అని లోపలికి వస్తున్న గీతను చూస్తూ, రా గీత, నీకోసమే చూస్తున్నాను. ఎంతవరకు వచ్చింది నీ ఇన్వెస్టిగేషన్ అంది సునంద. ఆల్మోస్ట్ డన్ మేడం, కేవలం నా వర్క్ మాత్రమే. ఈ హత్య ఎలా జరిగిందో ఏం జరిగిందో మీరే తెలుసుకోవాలి అంది గీత. సరే చెప్పు, అసలేంటి ఈ అమ్మాయి అంది. ఇక్కడ గీత సునంద విక్రాంతులకు లావణ్య కథ చెప్తోంది. అక్కడ లావణ్య హోమ్ మినిస్టర్ దగ్గరున్న భారతికి తన కథను వివరిస్తోంది. నడి రోడ్డు మీద ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఇద్దరూ స్కూల్ యూనిఫామ్లో ఉన్నారు. నీకెన్నోసార్లు చెప్పాను, నువ్వు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నావు అంటూ ఒక అమ్మాయిని గట్టిగా కొడుతోంది ఇంకొక అమ్మాయి. తను కూడా కొడుతోంది, కానీ ఈ అమ్మాయి దెబ్బలకు ఆగలేక గట్టిగా అరుస్తోంది. అక్కడున్న అందరూ విడదీయాలని చూస్తున్నారు. ఎంత విడదీసినా ఒక అమ్మాయి మాత్రం దురుసుగా ఇంకొక అమ్మాయి మీదకి వెళ్తూనే ఉంది. ఎలా అయితే అందరూ మొత్తానికి విడదీశారు. ఒక అమ్మాయికి పాపం దెబ్బలు బాగా తగిలాయి. అందరూ విడదీసి ఇంకొక అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. ఇదిగో, మళ్ళీ మళ్ళీ చెప్పను, ఇదే లాస్ట్ వార్నింగ్. ఈసారి కొట్టడాలు లేవు, చంపి పడేస్తాను గట్టిగా అరుస్తోంది. అక్కడ వినోదం చూస్తున్న అందరికీ ఈ గొడవ దేనికో తెలియలేదు. మొబైల్తో వీడియో తీస్తున్నారు. చుట్టూ ఉన్న అమ్మాయిల్ని అడుగుతున్నారు, ఏమైంది, ఏంటి వీళ్ళిద్దరు గొడవ అంటూ. తను ప్రేమిస్తున్న అబ్బాయితో ఈ అమ్మాయి తిరుగుతోంది అని చెప్పింది ఒక అమ్మాయి. అంతవరకు అక్కడ ఉండి వినోదం చూస్తున్న వాళ్ళకి ఒక మంచి టాపిక్ దొరికింది. ఒక అబ్బాయి కోసం స్కూల్ అమ్మాయిలు, అది వీళ్ళు చదువుకుంటున్నది 9th, ఈ వయసులో ఒక అబ్బాయి కోసం వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారా? ఏం మారిపోయింది సమాజం! అందరినీ విడిపించుకుని దెబ్బలు తిన్న అమ్మాయికి వార్నింగ్ ఇస్తున్నట్టు చూపుడు వేలు చూపిస్తూ వెళ్ళిపోయింది కూడా ఇంకొందరు అమ్మాయిలు. దెబ్బలు తిన్న అమ్మాయి స్కూలుకు వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయింది. కొడుతున్న అమ్మాయి లావణ్య, ఆ దెబ్బలు తిన్న అమ్మాయి తన క్లాస్మేట్ అయిన ఉమ. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉమా వాళ్ళు ఉంటారు. నోట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఒకే వీధి వాళ్ళవడంతో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం చేస్తుంటారు. లావణ్యకి అది నచ్చదు. తన సురేష్ని ప్రేమిస్తోంది కనుక ఇక ఎవ్వరూ తనతో మాట్లాడకూడదు. ఎవరు మాట్లాడినా వారికి వార్నింగ్ ఇచ్చేసి వస్తుంది. ఉమా సురేష్కి విషయం చెప్పినా అతను పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవయ్యి నన్ను మధ్యలో పెట్టారంతే అనుకున్నాడు. 10th వచ్చేసరికి లావణ్య ప్రేమ పీక్స్కి చేరింది. సురేష్ని చూస్తూ కూర్చోవడం, క్లాసు వినకపోవడం, యూనిట్ టెస్ట్లో కూడా ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టింది. ఒకరోజు సురేష్ ఫ్రెండ్ రాజేష్, తన క్లాసులోకి వచ్చింది మొదలు నిన్ను చూస్తూనే కూర్చుంటుందిరా, లెసన్స్ వినట్లేదు, ఫెయిల్ అయింది కూడా అన్నాడు. దానికి నన్నేం చేయమంటావురా? ఇప్పుడు వెళ్ళి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి నేనేదైనా మాట్లాడాననుకో, మా ఇంట్లో వాళ్ళు నా తోలు వలిచేస్తారు అన్నాడు సురేష్. అలా ఆ పిల్లని అలా వదిలేస్తే ఇక 10thతో తను చదువు అయిపోతుంది అన్నాడు. తను వచ్చి నాకేం ప్రపోజ్ చేయలేదు. తనలో తను ప్రేమించుకుంటోంది. నాకు సంబంధం లేని విషయాల్లో నేను తలదూర్చను అన్నాడు సురేష్. కానీ నీతో ఎవరు మాట్లాడినా వాళ్ళతో గొడవ వేసుకుంటోంది. లాస్ట్ ఇయర్ గుర్తులేదా, రోడ్డు మీద ఉమెన్ ఎలా కొట్టిందో అన్నాడు. అది వాళ్ళ పర్సనల్, మధ్యలోకి నన్ను లాగారంతే. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పినా నా నుండి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి. ఆ అమ్మాయికి తన లైఫ్ గురించి క్లారిటీ లేకపోతే మనమేం చేస్తాం అన్నాడు సురేష్.
అలా అని చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి నీ పిచ్చిలో పడి ఫెయిల్ అవుతుంటే ఎలా ఊరుకుంటావురా అన్నాడు. ఒక పని చెయ్యి, నేను ఫెయిల్ అవుతుంటే ఇష్టపడను అన్నట్టు చెప్పు. అలా అంటే చదువుకుంటుందేమో. ఈ ఒక్క సంవత్సరమేగా, తర్వాత ఎవరెక్కడ చదువుతామో అన్నాడు. నువ్వైతే మాత్రం చెప్పనంటావు అన్నాడు. అస్సలు చెప్పను. ఆ అమ్మాయి బిహేవియర్ చూస్తే నాకెందుకో భయం వేస్తుందిరా బాబు. ప్రేమలా కాకుండా పిచ్చిలా అనిపిస్తోంది అన్నాడు. సరే, నువ్వు ఊరుకున్నా అన్నీ చూస్తూ నేను ఊరుకున్నా ఉండలేను కదా అని లంచ్ టైంలో లావణ్య దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రాజేష్. ఏంటి? నేను రోజు చూస్తుంటే నిన్ను చూస్తున్నాను అనుకుంటున్నావా? నేను సురేష్ని చూస్తున్నాను అంది లావణ్య. నాకు తెలుసు, అందుకే నీతో మాట్లాడదామని వచ్చాను అన్నాడు. సరే చెప్పు, ఏంటి విషయం అంది. నువ్వు మొన్న యూనిట్లో ఫెయిల్ అయ్యావు కదా అన్నాడు. సరిగ్గా చదవలేదులే అంది కొంచెం నిర్లక్ష్యంగా. మా వాడికి సరిగ్గా చదవని అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు వాడు ఇష్టపడాలంటే కొంచెం చదువు మీద దృష్టి పెట్టు అన్నాడు. అలా అని చెప్పమని పంపించాడా నిన్ను అంది. నీకు అలా అర్థమైందా? వాడు అసలు నిన్ను పట్టించుకుంటున్నాడా? నీకు అర్థమవుతుందా? నువ్వు వాడిని ఇలా ప్రేమించడం చూసి నేనే నీకు వాడి మనసు గెలుచుకునే దారి చెబుదామని వచ్చాను. తర్వాత నీ ఇష్టం అన్నాడు. నేను బాగా చదువుకుంటే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తాడా అంది ఆశగా. చేస్తాడు అని కన్ఫర్మ్గా చెప్పను, కానీ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఛాన్స్ ఉంది కనుక మిస్ చేసుకోవని అనుకుంటున్నాను అన్నాడు. సరే అయితే చూస్తూ ఉండు, రేపటి నుండి నా చదివేంటో కూడా చూపిస్తాను అంది లావణ్య. నీ సంగతి తెలుసు, లావణ్య అంటే మొండి పిల్ల, ఏదనుకుంటే అది చేస్తుంది. అలాగే వాడిని సాధించుకుంటావు. ముందు నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అన్నాడు. ఇంకక్కడి నుండి శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది. తర్వాత యూనిట్కి మంచి మార్కులతో పాస్ అయింది. మాస్టర్ యూనిట్ పేపర్స్ అందరికీ ఇస్తూ ఒక్కొక్కళ్ళకి పేపర్లు చదువుతూ వాళ్ళు పేపర్స్ ఇచ్చి వాళ్ళ మార్కులు చదువుతున్నారు. లావణ్య మొన్నసారి ఫెయిల్ అయింది ఈ అమ్మాయి, ఇప్పుడు 70% మార్క్స్తో పాస్ అయింది. గుడ్ ఇంప్రూవ్మెంట్ లావణ్య. చదువు మీద ఇంకొంచెం దృష్టి పెట్టావంటే ఇంకా మంచి మార్కులు వస్తాయి నీకు అన్నాడు. ఏడ్సావులే, నేను చదువు మీద దృష్టి పెడితే సురేష్ మీద ఎవరో ఒకరు దృష్టి పెడతారు అనుకుంది మనసులో. ఏంటి మాట్లాడవు? నువ్వు చదువు మీద ఇంకొంచెం దృష్టి పెడితే మంచి మార్కులు వస్తాయి అన్నాను అన్నాడు సార్ ఆమె దగ్గరికి వచ్చి. అదే సార్, దృష్టి పెట్టాను. అందుకే నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటే నాకు వచ్చే బెనిఫిట్ ఒకటి చెప్పారు. నేను దృష్టి పెట్టింది నాకు దక్కుతుందని చదవడం మొదలుపెట్టాను. మార్క్స్ అయితే తెచ్చుకున్నాను. ఇక నేను దృష్టి పెట్టింది నా సొంతం కావాలి అంది లావణ్య. చూసావా, నేను ఒక్క మాట చెప్పాను, బాగా చదువుకుంటే నువ్వు తనని ఇష్టపడతావని. దానికోసం ఎంత పర్సంటేజ్ తెచ్చుకుందో చూడు అన్నాడు రాజేష్. మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే నేను ప్రేమిస్తానని నువ్వే ప్రామిస్ ఏం చేయలేదు కదా అన్నాడు సురేష్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.